హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్. బాగున్నారండి అందరూ? నేను బాగున్నానండి. నా వంటలన్నీ చూస్తురండి. అందరికీ థ్యాంక్ యూ. నా సబ్స్క్రైబర్లు అందరికీ పేరు అందరికీ థ్యాంక్ యూ అండి. మీరు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడైతే నా వంటలన్నీ మీ దానికి వస్తాయండి. మంచి రెసిపీతో వచ్చినాయి. ఈరోజు కూడా ఒక స్వీట్ రెసిపీతో వచ్చిన, హెల్దీ అండ్ స్వీట్ అండి. అది మనకి చిలకడ దుంపతోని ఒక స్వీట్ చేస్తున్నాను. మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఒక 10 నిమిషాలలో ఇది చేసుకొని తినొచ్చండి. హెల్త్కు హెల్త్, టేస్ట్కు టేస్ట్, పిల్లలకైనా పెద్దలకైనా అది ఎంత బాగుంటుందంటే ఒకసారి మీరు చూడండి, చూసి చేయండి. చేసినాక అది ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. రండి ఏం కావాలో చూద్దాం. చూడండి, నేను చిలకడ దుంప తీసుకున్నానండి. మీ ఇష్టం, క్వాంటిటీ ఎంతనన్నా తీసుకోండి. నేనైతే ఒక 4 తీసుకున్నాను. మంచిగా ఉండాలి, కొంచెం మంచిగా ఉండేది, గట్టిగా ఉండేది చూసి తీసుకోండి చిలకడ దుంప. దానికి సరిపడా కొద్దిగంత బెల్లం, టేస్ట్కి సరిపడా. దానికి కొద్దిగంత కరిగించుకున్న నెయ్యి, కొంచెం పచ్చి కొబ్బరి, అంతే అండి. వీటితోని మనకు సూపర్ అండ్ సూపర్ టేస్టీ స్వీట్ రెడీ అవుతుంది. మెయిన్గా ఇది ఎట్లా ఉడకబెట్టుకోవాలో అది కూడా చూద్దాం రండి. ఇట్లా కొంచెం కొనలన్నీ మంచి కట్ చేసుకొని 2గా కట్ చేసుకుంటున్నాను. కొద్దిగా పెద్దగా వేస్తే మరి ఎక్కువ ఉడకవు, అందుకని చూడండి సైడ్లలో కొంచెం కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉడికిపోతాయి మంచిగా. అంతే. ఇప్పుడు మనకి ఏం చేద్దామంటే చూడండి, ఇట్లా వేసుకోండి. మంచిగా వేసినాక దీంట్లో కొంచెం బెల్లం, మంచి టేస్ట్కి సరిపడా వేసుకోండి. కొద్దిగా ఎక్కువ ఉన్నా మనకి ఏం కాదు, మంచి టేస్ట్ ఉంటుంది. బెల్లం హెల్తే కదండి మనకి, అందుకని. చూడండి, ఇప్పుడు మనము దీంట్లో కొన్ని ఒక సగం కప్పు నీళ్ళు వేసుకున్నాను. నేను ఎక్కువ కూడా వేసుకోలేదు. చూడండి, నేను కప్పు ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు తెలిసిపోతుంది అనేసి ఒక సగం కప్పు నీళ్ళు వేసినాను అంతే. దీంట్లోనే 1 స్పూను మంచి నెయ్యి వేసుకోండి. 1 స్పూన్ కొద్దిగా అంత వేసుకోండి, ఎక్కువ ఏం కాదు. మనం విజిల్ పెట్టుకుందాం. మీరు నార్మల్గా ఉడికించుకోవచ్చు. ఇట్లా మనకి నేను కుక్కర్ ఎందుకు పెట్టినా అంటే మనకు కుక్కర్లో ఉడికించుకుంటే మంచి స్మూత్ వస్తుంది, టెక్స్చర్ కూడా టేస్ట్ కూడా మంచిగా వస్తుందండి. అందుకే కుక్కర్లో ఒక 2 విజిల్ మనం పెట్టుకుందాం. ఈ 2 విజిల్ అయినాక నేను మీకు చూపిస్తాను. నేనైతే పచ్చి కొబ్బరి తీసుకున్నాను. పచ్చి కొబ్బరి వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. ఎందుకంటే మనము అది అయిపోయాక కొంచెం పచ్చి కొబ్బరి పైనుండి వేసుకొని తింటే దాని టేస్టే వేరు. ట్రై చేయండి మీరు. చిలకడ దుంపకి ఇంత పెద్ద స్టోరీ అవసరమా అని మీరు మాత్రం అనొద్దు. ఎందుకంటే దాంట్లో ఎంతో హెల్త్ మనకు దాగి ఉన్నది, మీకు తెలిసిన విషయమే అది. మనము అన్హెల్తీ తిని పర్సన్గా అయ్యకంటే మంచి హెల్త్ ఏదైనా మంచి టేస్ట్, నోటికి టేస్ట్ ఉన్నాయి చేసుకోవాలి, తినాలి. పిల్లలకు పెట్టాలండి ఫస్ట్. పిల్లలకి ఎంతో మంచిది తెలుసా అండి. మీరు ట్రై చేయండి, చేసి పిల్లలకు పెట్టండి. పచ్చి కొబ్బరి అయితే నేను ఇంత వేయను, దీంట్లో సగం వేస్తాను. ఇదంతా క్లీన్ చేసి తురుముకొని మనము వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 2 విజిల్ అయిపోయిందంటే మనకు అయిపోయినట్టే. పిల్లలు అప్పటికప్పుడు స్వీట్ మమ్మీ అని అడిగిర్రు అనుకోండి, మీరైతే అసలు ఏం బాధపడకుండా ఒక 10 నిమిషాలలో ఇవి చిలకడ దుంప ఇంట్లో ఉందనుకోండి, 10 నిమిషాలు అంటే 10 నిమిషాలలో అయిపోతుందండి. చూడండి, ఒకసారి ట్రై చేయండి మీరు. ఇంకా వీడియోలు అందరు చూస్తురండి. అందరికీ థ్యాంక్ యూ. మన్నాస్ కిచెన్ని కూడా మీరు బ్లెస్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నా వంటలన్నీ మీ దానికి వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాయి కదండి, నేను చేసే వంటలన్నీ మీ దానికి వస్తాయి. ఇప్పుడైతే మనకి ఇది ఫాస్టింగ్ ఉన్నప్పుడైతే చాలా మంచిగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడు తప్పనిసరి ఇది తీసుకుంటాం మనము. ఖర్జూరు ఫస్ట్ ఖర్జూరు తింటాం కదండి ఫాస్టింగ్ ఉన్నప్పుడు. అవి ఒక 2 తీసుకొని ఇది కొంచెం చిన్న గిన్నెలో వేసుకొని ఇది తిన్నాం అనుకోండి. 2 విజిల్ అయిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. ఇది కొద్దిగా అంత గిన్నెలో వేసుకొని తిన్నాం అనుకోండి, ఫాస్టింగ్ పూర్తి అయిపోతుంది. అన్ని ఫ్రూట్స్ తినని వాళ్ళు కూడా ఉంటారు. అందు గురించి అనేసి ఇది ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు శివరాత్రి కదా మనకి, ఈ శివరాత్రి స్పెషల్ స్వీట్ అండి ఇది. మీరు కూడా ట్రై చేస్తారనే నేను చేస్తున్నాను. చూడండి, ఈ కొబ్బరి అయితే తురుముకొని ఇప్పుడు మనకి విజిల్ పోయిందో లేదో చూద్దాం. మనం చూద్దాము. విజిల్ అంతా పోయింది చూడండి. విజిల్ పోయినాక చూసిరండి, ఇట్లా మనం ఎంత వాటర్ వేసినామో వాటర్ అస్సలు ఏం మాత్రము దీనికి పట్టకుండా ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి. ఇగో అంతే, సూపర్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం
దీన్ని ఏం చేద్దామంటే కొంచెం వాటర్ ఉంది కదా, ఈ వాటర్ ఏం చేస్తా అంటే దీనికి కొద్దిగా ఇట్లా ఇంకిపిస్తాను వాటర్ అంతా. అంతే, చూడండి, అంతే. ఒక 2 నిమిషాలు అయినాక చూపిస్తాం మీకు. తీసుకోండి, స్వీట్ పొటాటో స్వీట్. సూపర్ అండ్ సూపర్. మంచిగా ఉడికినాక కొద్దిగా అంత పచ్చి కొబ్బరి నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోవడం. ఎంత బాగుంది చూడండి మీరు. ఇదిగో చాలా సూపర్గా ఉంటుంది ఇది. ఎంత బాగుంటుంది చూడండి. ఈ జ్యూస్ అంతా మంచి స్పూన్తో మంచి లాగించేయచ్చు, బెల్లం జ్యూస్. ఇదిగో చూడండి ఎంత బాగుంది చూడండి. అద్భుతంగా ఉంటుంది ఇది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వంటలతో వస్తూనే ఉంటాను. ఇప్పుడు మాత్రం టేస్ట్ చేస్తాను నేను. నా నోరు ఊరుతుందండి ఇక్కడ, అదనమాట సంగతి. చూడండి ఎంత బాగుందో, పొగలు పొగలు వస్తుంది. సూపర్ ఉంటుంది ఇది. ఎంత బాగుంది తెలుసా అండి. ఏం చెప్పేటట్టు ఉండదు ఇంట్లో, అంతే తినడమే. నోరు ఊరుతుంది కదా మీకు, అంతే మరి. అట్లుంటుంది రెసిపీ ఇది. కొబ్బరి అనేది సూపర్ ఉంటుంది ఇందులో, పచ్చి కొబ్బరి. చాలా బాగుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. చేసినా కమెంట్ చేయండి. ఎంత మంచి రెసిపీ, మీరు మిస్ కావద్దు. ఈ శివరాత్రికి మీరు తప్పకుండా ఇది చేసుకొని తినండి. తిన్నాకన్నా కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందనేసి. మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ శివరాత్రి అండి. బాయ్ బాయ్.